హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్ర వీడియోస్. ఈరోజు నేను స్నాక్స్తో పావ్ బాజీ చూపించబోతున్నానండి. ప్రతిసారి పిల్లలతో బయటికి వెళ్ళి తినాలంటే కష్టం. ఒకసారి రెండుసార్లు మంచిగా అనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ అందరం పోయి తినాలంటే ప్రతిసారి ఎవరు కూడా పోలేరు కదా. సో వాళ్ళకి సేమ్ మనకు బయట తింటే ఎలా టేస్ట్ ఉంటుందో అలా టేస్ట్గా మీకు నేను చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేబుల్ కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలండి. క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్ అలాగే బఠానీ కూడా ఉడకపెట్టుకోవాలి. ఆనియన్, టమాటో అయితే నేను కట్టర్లో వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి 2 చెంచాల నూనె వేసి కొంచెం జీలకర్ర వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి కాస్త వేగనియాలి. అది వేగుతున్నప్పుడే టమాటోని కూడా యాడ్ చేయండి. అది కూడా కొంచెం ఉడికే వరకు మనం ఇందాక ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ని మొత్తము స్మాష్ చేసుకుందాము. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఆ స్మాష్ని వెజిటబుల్ స్మాష్ని కూడా ఇందులో వేసేసి ఏదైనా మన దగ్గర స్ట్రైనర్ ఉంటే తీసుకొని ఆ స్ట్రైనర్ తోటి బాగా మళ్ళీ కూడా స్మాష్ చేయండి. ఒకవేళ స్ట్రైనర్ ఏదైనా లేదు అంటే పప్పు గుత్తి కానీ గ్లాస్ కానీ ఏదైనా పెట్టేసి బాగా మెత్తగా అనండి. ఎంత మెత్తగా పేస్ట్ లాగా ఉంటే మనం పావ్ బాజీ డిప్ చేసి తినేటప్పుడు గ్రేవీలో చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి బాగా దాన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు మసాలాలు వేస్తున్నాను. సో మసాలా వచ్చి ధనియాల పొడి, జీలకర్ర పొడి, పావ్ బాజీ మసాలా, పసుపు, ఉప్పు, కారం, కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నా. అది తాలింపుల వేలే ఇప్పుడు వేస్తున్నా అన్నట్టు. వేసిన మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. కాస్త చిక్కగా అనిపించిందంటే కాస్త వాటర్ని యాడ్ చేయండి. నిమ్మకాయ రసాన్ని అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసి బటర్ వేసేసి బాగా కలిపి దించేసుకోవడమే. గ్రేవీ అనేది పల్చగా ఉండాలండి. మనం పావ్ బాజీ బన్ డిప్ చేసినప్పుడు గ్రేవీ మంచిగా వస్తుంది. ఈ పావ్ బాజీ బన్నులు మనకి ఏ సూపర్ మార్కెట్లో కావాలన్నా దొరుకుతుంది. ఒక ప్యాన్ పెట్టి కొంచెం బటర్ వేసేసి పుదీనా, కొత్తిమీర వేసేసి బ్రెడ్ని పెట్టేసి ఇలా ఒకసారి అటు ఇటు 2 వైపులా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. అవి తీసి ఒక స్పూన్ అంతా గ్రేవీని వేసేసి పావ్ బాజీ గ్రేవీని వేసి అందులో ఒకసారి బ్రెడ్ని పెట్టేసి అయితే ఇలా ఒకసారి అని తీయండి. టేస్ట్ అన్నదైతే మనకు బయట ఎలా తింటామో అలా టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.